ఒక విధంగా చెప్పాలంటే మా మైసూర్లో ఒక హిడెన్ స్పాట్ అనమాట. ఎవడో కానీ మా మాస్టర్ అసలు హెవీ అసలు పప్పు తింటే కర్రీ బాగుంది నోట్లో పెడితే. చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్. రోజు ఇదే ఇచ్చినా కానీ 3 పూటన తినేవచ్చు, అంత బాగుంది. మా ఫైనల్ వచ్చేసామన్నమాట చాముండేశ్వరి అమ్మవారి గుడికి. ప్రపంచం మొత్తంలో ఉన్న 18 మహాశక్తి పీఠాల్లో ఇది ఒక శక్తి పీఠం అనమాట. మామ 600 అంటారా? 2 అంటే 300 ఒకటి. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే మైసూర్లో ఉన్నాం మామ. ఇది మైసూర్లో 3వ రోజు అనమాట మాది. కేంద్రాలు వీడియో ఓపెన్ చేయగా మంచిగా రెడీ అయ్యారు అనుకుంటున్నారేమో. కాకపోతే ఈ రోజు మేము చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తాం అనమాట. ఫస్ట్ అది క్లోజింగ్ టైం వచ్చి 1:30 కల్లా క్లోజ్ చేస్తారు. ఇప్పటికే టైం వచ్చి 1:30 అయిపోయింది. సో దానికంటే ముందు మనం ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఆంధ్ర రుచులు అండ్ రెస్టారెంట్. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను, అక్కడ చాలా బాగుంది టేస్ట్. సో ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళి వెజ్ ఫుడ్ తినేసి అక్కడి నుంచి మనం చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం. హరి నేను మ్యాచింగ్ అనమాట. ఆరెంజ్ చెక్స్ కలర్ ఒకటేలే. సో టాపిక్ ఏమైనా కానీ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చామా హోటల్ పై విస్టా ఆంధ్ర రుచులు. ఆంధ్ర రుచులు అనేది కన్నడలో రాస్తున్నారు అనమాట. సో ఇది పెద్ద హోటల్ రహరి. ఇది పైన ఉంటుంది రెస్టారెంట్, అంతా రూమ్స్ అనమాట. కింద అంతా లిఫ్ట్ పేరు కూడా చూడు, 4 అని కాకుండా ఆంధ్ర రుచులను పెట్టేస్తున్నారు. 2 మెంబర్స్. మెనూ ఓపెన్ చేయగానే చూడండి, బార్ మెనూ ఉంది. అంటే ఆఫ్టర్నూన్ కూడా మందు సప్లై చేస్తారు. ఇలా మెనూ ఇచ్చారంటే సప్లై చేస్తున్నట్టే కదా. రెస్టారెంట్ చూడండి మా ఎలా ఉందో, ఫారెస్ట్ థీమ్ లో మొత్తం చాలా బాగుంది అనమాట. సో ఇదనమాట ఫుడ్ మెనూ. ఇది మనకు కావాలి, ఇందాక మనకు అవసరం లేదు. సో ఇదనమాట మనం చెప్పుకుందాం అనుకుంది. ఆంధ్ర వెజ్ ఫుల్ మీల్స్, రైస్, పప్పు, సాంబార్, రసము, నెయ్యి, చట్నీ అవన్నీ వస్తాయి అనమాట. 2 ఆంధ్ర వెజ్ మీల్స్. మన పైన చూడు పాము ఉంది చెట్టు పైన. నిజమైన పాము అయితే సరే. అబ్బా బల ఉంటది. నువ్వే ఫస్ట్ పరిగెస్తావు నాకన్నా. నువ్వు పట్టుకొని అంటా ఉంటావు ఏదన్నా తాకే. లైవ్ బార్ కౌంటర్ కూడా ఉంది హరి. బాగా రిచ్. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి మా. అంబియన్స్ అయితే ఒక వెజ్ మీల్స్ కాస్ట్ వచ్చి 315 రూపాయలు అనమాట. ఈ అంబియన్స్ కి అండ్ ఆల్సో వాళ్ళు ఇచ్చే టేస్ట్ కి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. అంబియన్స్ కి అయితే బాగానే ఉంటది, కాకపోతే వాళ్ళు ఇచ్చే టేస్టే చూడాలి మనం. అది వచ్చాక టేస్ట్ చూసి చెప్తా. ఫ్రెష్ ఉంది కదా, నీట్ గా ఉన్నాయి అసలు. నీట్ గా కడిగేసి ఇచ్చారు. సో మా ఇది రసం, సాంబారు, పాయసము, ఇది మజ్జిగ, అది పెరుగు, 2 అప్పడాలు, ఎండుమిరపకాయలు కదా, ఉప్పు మిరపకాయ. వైట్ రైస్ లో ఫుల్ గా నెయ్యి వేసి ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే ఒకడున్న గన్ పౌడర్ ఒక ట్రై చేద్దాం. చాలా బాగుంది. ఇంకా కొంచెం నెయ్యి పడితే ఇంకా బాగుంటుంది. అన్నపల్లి బాగా హరి హైలైట్. పప్పు అయితే హెవీ. ఎవడో కానీ మా మాస్టర్ అసలు హెవీ అసలు పప్పు తింటే కర్రీ బాగుంది నోట్లో పెడితే. చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్. సో నేను కూడా ట్రై చేస్తాను ముద్దపప్పు. హరి ఎంత చెప్పానంటే ఖచ్చితంగా బాగుంటుంది. హెవీ కదా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా బాగుంటుంది. చాలా హైలైట్ మా. కరిగిపోతుంది నోట్లో పెట్టంగానే. ఎవరిని పిలవాలా? ఒక కలర్ డ్రెస్సులు వేసుకున్నారు, కరెక్టా ఉంటుంది చూడు వాళ్ళని బీచ్. ఎక్స్క్యూజ్ మీ అని ఏంటంటో. ఎక్స్క్యూజ్ మీయా? నెయ్యి విత్ ముద్దపప్పు. రోజు ఇదే ఇచ్చినా కానీ 3 పూటన తినేవచ్చు, అంత బాగుంది. నెయ్యి అసలు ఇంకా కరిగిపోతున్నాను నోట్లో. అదే అసలు ఫ్లేవరా చాలా బాగుంది ఫ్లేవర్. గుడికి వెళ్ళకుండా కానీ ఉండుంటే నాన్ వెజ్ ఇక్కడ ఇంకా బాగుంటుంది. అవునా? చాలా బాగుంటుంది నాన్ వెజ్. యూట్యూబ్ లో ఎవరు దీన్ని అంతగా చెప్పలేదు. యూట్యూబ్ లో ఎక్కువ మంది చెప్పలేదు. ఒక విధంగా చెప్పాలంటే మా మైసూర్లో ఒక హిడెన్ స్పాట్ అనమాట. యూట్యూబ్ లో కొట్టంగానే మైసూర్లో ఫుడ్ స్పాట్స్ అంటే అసలు రాదనమాట. కాకపోతే లెక్క ప్రకారం రావాలి, కాకపోతే ఎవరు ప్రమోట్ చేయరనమాట. కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ మనకు తెలియదు నిజం చెప్పాలంటే. టేస్ట్ పరంగా మాత్రం హైలైట్, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. మా సాంబార్ వేసుకుందాం. ముద్దపప్పు ముందు సాంబార్ తినాలని బీట్లేదు నాకు నిజం చెప్పాలంటే. ముందు కదా అని కొంచెం ట్రై చేద్దాం.
అంత గొప్పగా ఏం లేదు, ముద్దపప్పు చాలా బాగుంది. ఎంత వేసారు చూడండి, కొంచెం అడిగితే ఆ పంటరా అని చెప్పి ఎంతో వేస్తూనే ఉన్నారు అనమాట. ఏంటి ఎంత వేసారు హరి? మనిషి చూడట్లే మన ఆప అంటున్నాను చెప్తున్నా, వేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాడు. అదే వైట్ రైస్ విత్ నెయ్యి విత్ పప్పు, దానిపైన కొంచెం పప్పుల పొడి అనమాట, అదే గన్ పౌడర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. అయిపోయిందిరా నా పనే. అవునా? నా వల్ల అట్లా పెరుగట్టుంది హరి. హైలైట్ పెరుగు బాగా చిక్కగా. పెరుగులో పప్పు ఇంకా బాగుంది. పెరుగులో పప్ప, నేను పెరుగులో పొడి ట్రై చేశాను. ఈ పొడి పెరుగులో పొడే పప్పు బాగుంటుందిరా. ఏదైనా కాంబినేషన్ ఏదో ఒకటి కలిపి తినాలి అంతే. ఇంట్లో చేస్తారు చూడండి మామ, అట్లా ఉందన్నమాట పాయసం, సగ్గుబియ్యం పాయసం. టేస్ట్ కూడా సేమ్ అట్లానే ఉంది, ఎక్కువ స్వీట్ లేదు, చాలా బాగుంది. సేమియా విత్ సగ్గుబియ్యం ఇది. అవునులే అయ్యా, సగ్గుబియ్యం డామినేట్ చేసింది కదా, ఎక్కువ సగ్గుబియ్యాలు ఉన్నాయి, అందుకని సగ్గుబియ్యం పాయసం అని చెప్పి. సో ఫినిషింగ్ టచ్ ఐస్ క్రీమ్ మీద మిరప్పొడి జల్లిచ్చారు అనమాట హైలైట్ గా. అది తెలిసి జాంకాయ ఫ్లేవర్ అనుకుంటున్నా, గోవా ఫ్లేవర్. అవును మామ, జాంకాయ ఫ్లేవర్ అనమాట ఇది. ఏం ఫ్లేవర్ నేనా చెప్పా, నిజం చెప్పాలి. గోవా గోవా మధ్య మధ్య పప్పులు కూడా వస్తున్నాయి కదా, జాంకాయ గింజలు. అదే. ఏమి ఇచ్చావురా హరి ఫీడ్బ్యాక్? అన్ని 5 స్టార్ ఇచ్చేసి అన్ని ఫస్ట్ ఇచ్చేసా, బాగుంది. మా బయటికి వెళ్ళి మాడుకున్నాం జెన్యున్ గా. ఈ మౌత్ ఫ్రెషనర్ అండ్ ఇది ఏదో కామన్ ఏదో తెలియదు మనకి, తిని చూద్దాం. ఉసిరికాయ అది, ఉసిరికాయ అయితే చూడు సట్టేసి. ఇదే ఉసిరికాయరా? చూసాం కట్టే మంచిగా. ఉసిరికాయనా? ఉసిరికాయ కాదు, అదే తీయగా జెల్లీ లాగా ఉంది. బిల్లు చూడండి మామ, ఒక ఆంధ్ర వెజ్ మీల్స్ వచ్చి 315, రెండు కలిపి 630, ఇంకా రిమైనింగ్ అంతా జిఎస్టీ అన్ని కలిపి 715 రూపాయలు ఎక్స్ట్రా. సో ఇప్పుడే బయటకు వచ్చాం మామ. ఫస్ట్ అయితే హరిని కనుక్కుందాం ఎలా ఉంది ఏంది కథ అని. చెప్పు హరి బాబు, చెప్పవయ్యా. కనీసం ఉంటాను లేదా? కాస్ట్ అయితే చాలా ఎక్కువ అసలు. కాస్ట్ ఎక్కువ, ఐటమ్స్ కానీ చాలా తక్కువ. నేను పప్పు, రసము, సాంబార్, పెరుగు అంతే. స్వీట్ ఐస్ క్రీమ్, పొడి, నెయ్యి ఎంత కావాలంటే ఎంత కావాలంటే అంత. కాస్ట్ ఎక్కువ, ఐటమ్స్ తక్కువ, టేస్ట్ సూపర్ ఉంది. టేస్ట్ అయితే హైలైట్. టైం చూడండి మామ, 2:15 అవుతుంది అనమాట. ఇదే చూసారా నేను వర్క్ అవ్వడమా? ఇంకెక్కడ అంత చూడలేదా అసలు వర్క్ అవ్వడమా? నేను అదే చెక్ చేస్తున్నా. తుప్పు పట్టినట్టు ఉంటాయి. మీరు ఎప్పుడైనా మైసూరుకి వచ్చి చాముండి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే చాముండి హిల్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే మీకు ఆటోలు అయితే 180 లేదా 250 అట్లా తీసుకుంటారు. దానికని మీకు బెస్ట్ ఏంటంటే డైరెక్ట్ గా సిటీ బస్ స్టాండ్ కి వచ్చి అక్కడి నుంచి బస్సు ఎక్కేస్తే డైరెక్ట్ గా గుడి దగ్గర డ్రాప్ చేస్తారు అనమాట. మేము అదే చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చాము మా సిటీ బస్ స్టాండ్ కి, ఇక్కడ ఎతకాలన్నమాట చాముండి హిల్ కి వెళ్ళే బస్ ఏది. చాముండి హిల్ అని రాస్తున్నారు కదా, ఇక్కడికి వస్తుంది అనమాట బస్సు. సో ఇప్పుడు ఎక్కేసాము చాముండి హిల్ కి. 60 రూపాయలు అనమాట టికెట్, మనిషికి 30 రూపాయలు. ఆ హోటల్ విషయానికి వస్తే హోటల్ 5 స్టార్ అని గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. లేదంటే డీటెయిల్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. మైసూర్కి వచ్చినప్పుడు యూజ్ అవుద్ది. సో ఇప్పుడే దిగాం మామ, 1 అవర్ కూడా పట్టలేదు అనమాట, కరెక్ట్ గా ఒక 40 మినిట్స్ ఏమో పట్టింది అంతే. ఎవరో తెలుసారా హరి అయినా? అదిగో మహిషాసురా. అది ఎవరైనా? ఎవరో మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. మళ్ళీ తెలుసా నీకు? చూసి అర్థం అయిపోతున్నా. మార్నింగ్ 7:30 నుంచి 10 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3:30 వరకు ప్రసాదం టైమింగ్స్ గుడిలో పెడతారు అనమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసాం దగ్గరికి. సో మా ఫైనల్ వచ్చేసాం అనమాట చాముండేశ్వరి అమ్మవారి గుడికి. ఇంకా దర్శనం అయితే ఓపెన్ చేయలేదు, ఇంకో 20 మినిట్స్ అట్లా ఉంది. ఫ్రంట్ నుంచి చూడండి అసలు ఎంత బాగుందో, హైలైట్ గా కనిపిస్తుంది కదా. ఏరా కూర్చునేసావు? ఎలా ఇంట్లో కాళ్ళు పడుతున్నాయి. కొండ నడిచి వచ్చినట్టు చెప్తున్నావే. కొండ ఎక్కి వచ్చినట్టే చెప్తున్నావా? అదే ప్రపంచం మొత్తంలో ఉన్న 18 మహాశక్తి పీఠాల్లో ఇది ఒక శక్తి పీఠం అనమాట మామ. అమ్మవారిది ఇక్కడ హెయిర్ అయితే పడిందని నమ్ముతారు. ప్రశాంతం కూర్చొని అట్టి పనులు అన్ని ఊల్చుకొని తినేశారు. కవర్లు పెట్టుకున్నారు, పడేద్దాం అనుకున్నారు ఏమో పాపం. తీసుకెళ్ళి వదిలేస్తే అటు చెప్ప కరెక్ట్ గుడి ఎదురుగా. ఫ్రీ దర్శనం అయితే అటు సైడ్ నుంచి పోవాలి మామ, ఇటు సైడ్ నుంచి టికెట్ దర్శనం అనమాట. ఇక్కడ తీసుకోవాలి టికెట్. మేమైతే 50 రూపాయల టికెట్
టికెట్ 2 తీసుకున్నాం అనమాట. 100 రూపాయలు అయింది. ఫుల్ ఖాళీ మామ, అసలు జనాలు లేరు అనమాట. మంచి టైంలో వచ్చినట్టున్నాం హరి మనం. సో మా దర్శనం కంప్లీట్ అయ్యాక వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? చలో. సో మనం ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాం అనమాట. జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు. మాకు కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ కూడా బట్టలు 20 minutes లో వెళ్ళి బట్టలు బయటకు వచ్చేసాం అనమాట ఈజీగా. మనకు కావాలంటే 2 సార్లు కూడా వెళ్ళి ఉండొచ్చు కదా. చూసేవాళ్ళు మనకి 15 నిమిషాలు అయిపోయింది. 15-20 నిమిషాలు అంతే. అట్టాయిలు చెప్పులు తీసుకొని కొద్దిగా షాపింగ్ ఏమైనా చేసుకొని షాపింగ్ చేయాలి మనం. ఇప్పుడు జోడి ప్రైస్ 700 అంటే ఒకటి అర్థమైంది, కాస్ట్ ఎక్కువ అని. తీసుకుంటావా? 600 అంటారా? 2 అంతే 300 ఒకటి. ముసలి దగ్గర వెళ్ళకూడదు. అవును, వాళ్ళకి అత్యంత ఎక్కువ. వాళ్ళకి అన్ని ఈరోజు లాభం అంతా ఒకేదారి సేమ్ తెలుగులాగే వల్ల ఈ ఊ వేరుగా ఉంది, ఊరు రివర్స్ లో ఉంది, ఊరి పాము లాగా అన్ని సేమ్ ఆల్మోస్ట్. అదంతే సేమ్ అంటే వల్ల దీనికి ఇట్లా పెట్టేస్తే. అవును, ఇదొకటి 2 బాతులు ఎంతో చెప్పు. 350 తీసుకోండి. 350 సైకిల్ ఒకటి తీసుకోండి, బేరం ఆడి వెళ్ళిపోదాం. సైకిలా? అన్ని కలిపి మాట్లాడుండొచ్చు కదా. అదే చెప్పినట్టే చేసావు కదా షాపింగ్ హరి. 2 బాతులు, ఒక కారు, ఒక సైకిల్. నువ్వా? ఇదే మా చాముండి హిల్ బస్ స్టాండ్. ఇంకా ఏం బస్ రాలేదన్నమాట. కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం ఇద్దరం. ఆలోపు మీకు హరి ఏమేమి కొన్నాడు చూపిస్తా చూడండి. సో ఇది ఒక సైకిల్ అనమాట. ఎంత ఇది పడింది? 250 కదా. 250 ఇచ్చాడు. 250 రూపీస్కి ఇచ్చాడు బేరం ఆడితే. ఒక్కో బాత్ 100 రూపాయలు హరి. బాగుంది. ఇంకోటి ఏంది లాస్ట్ లో? నా షాపింగ్ కాదా హరిబాబా, బాగుందిరా. ఎలా పెడతావు ఇది? ఇంట్లో ఇస్తా. ఇంట్లో పెట్టి షోకేస్కే నడుగుతా ఉంటుంది ఎంతసేపు. సో ఇద్దరికి సీట్ దొరికేసాం. టికెట్ కూడా తీసుకున్నాం అనమాట. రావడానికి 60, పోవడానికి 60, 120 రూపాయలతో పోయిపోయింది. సో మా ఇప్పుడే టైం వచ్చి 8 అయింది అనమాట. ఈవినింగ్ అలా వచ్చి చాలాసేపు రెస్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తాము. ఏం తింటావురా? ఏదో ఒకటి గోబీ, పానీపూరియా, గోబీ మంచూరియాను ఏదో అనుకున్నాం. మటన్ బిర్యానీ తినకూడదా? ఇప్పుడు తిన్నామంటే ఏమిలే, ఇంకా రాత్రి నిద్రగానే పట్టదురా నా. నెక్స్ట్ అడగమ్మా హరిబాబు. ఏది నచ్చితే తినేస్తా. సో నెక్స్ట్ గోబీ మంచూరియాకి వచ్చాము. స్మెల్ అయితే భలే కొట్టింది అనమాట నడుస్తూ ఉంటే. సో అందుకని నేరుగా వచ్చి ఒక గోబీ మంచూరియా చెప్పుకున్నాం. చాలా బాగుంది. సో నెక్స్ట్ మా ఫలూదా తినడానికి వచ్చాం అనమాట. నేనైతే ఒక డ్రై ఫ్రూట్ ఫలూదా చెప్పుకున్నాను. మన హరికి బాదం షేక్ అనమాట. సో మా అలా జరిగిందనమాట మన మైసూర్ ట్రిప్. 3 daysగా మైసూర్లోనే ఉన్నాము. మీరు వీడియోస్ చూసే ఉంటారు ఎలా జరిగింది ఏంది కదా అని. సో రేపైతే మేము కోయంబత్తూర్ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో మీకు ఎలా అనిపించింది మైసూర్ ట్రిప్? మా కంపెనీ స్పాన్సర్ చేసిన ట్రిప్ మీ ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో అదనమాట ఈ వీడియోలో మందల. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.